హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి మన ప్రీవియస్ వీడియోకి కంటిన్యూయేషన్. సో ఈ వీడియోలో వచ్చేసి మనము వాల్పరాయిలో నల్లముడి వ్యూ పాయింట్, షోలయార్ డ్యామ్ అండ్ కేరళలోని మోస్ట్ బ్యూటిఫుల్ వాటర్ఫాల్ అతిరపల్లి వాటర్ఫాల్ చూడబోతున్నాము. నల్లముడి వ్యూ పాయింట్ వాల్పరాయి నుండి 11 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 11 కిలోమీటర్స్ జర్నీ కూడా చాలా పీస్ఫుల్గా అండ్ గ్రీనరీగా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇది నల్లముడి వ్యూ పాయింట్ అండ్ ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ దాకా మనం వాక్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా 1 కిలోమీటర్ వాక్ చేస్తూ వెళ్తే మనకు వ్యూ పాయింట్ వచ్చేస్తుంది. సో 1 కిలోమీటర్ వాక్ చేస్తూ వెళ్ళాక ఇదే వ్యూ పాయింట్. సో ఇక్కడ నుంచి వ్యూ వచ్చేసి ఇలాగా ఉంటుంది. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో నెక్స్ట్ నల్లముడి వ్యూ పాయింట్ నుంచి షోలయార్ డ్యామ్ వచ్చేసి 17 కిలోమీటర్స్ ఉంటుంది. వెళ్ళే వే అంతా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్, చాలా ఎంజాయ్ చేస్తారు మీరు. సో ఇది వచ్చేసి షోలయార్ డ్యామ్. మేము వెళ్ళిన టైంలో వాటర్ ఫ్లో లేదు. సో ఈ డ్యామ్ క్లోజ్లో ఉంది. సో జస్ట్ ఒకసారి వ్యూ చూసేయండి. షోలయార్ డ్యామ్ అండ్ అత్తిరపల్లి వాటర్ ఫాల్స్ సేమ్ రూట్. సో మనం నెక్స్ట్ ఇప్పుడు కేరళ స్టేట్ ఎంటర్ అవ్వబోతున్నాము. ఎంటర్ అవ్వగానే ఇక్కడ వెహికల్ రిజిస్ట్రేషన్ అండ్ పర్మిట్ చెక్ చేస్తారు. చేసి ఒక టికెట్ ఇస్తారు అండ్ డీటెయిల్స్ అన్నీ మనం బాగా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనము కేరళ స్టేట్లోని మోస్ట్ బ్యూటిఫుల్ వాటర్ఫాల్ అయిన అత్తిరపల్లి వాటర్ఫాల్స్కి మన జర్నీ స్టార్ట్ అవబోతుంది. వెళ్ళే రూట్ అంతా కూడా వజ్రాచల్ ఫారెస్ట్ డివిజన్లోకి వస్తుంది అండ్ చాలా డెన్స్ అండ్ థిక్ ఫారెస్ట్, చాలా బాగుంటుంది. చాలా బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ ఉంటాయి వెళ్ళే దారిలో. బట్ ఇక్కడ ఎక్కడ మనము వెహికల్ పార్క్ చేసుకొని ఫొటోస్ తీసుకోవడానికి పర్మిషన్ ఉండదు. ఇప్పుడు మనము అత్తిరపల్లి ఎంటర్ అయిపోయాము. సో ఇలాగే స్ట్రైట్గా వెళ్ళి ఎంట్రీ టికెట్స్ తీసుకొని ఎంటర్ అవ్వాలి. అండ్ ఎంటర్ అయ్యాక కొద్దిగా వాక్ చేసేది ఉంటుంది. అలా కొద్దిగా ఒక 1/2 కిలోమీటర్ అలా వాక్ చేసే ముందుకెళ్ళాక
అక్కడైతే మీరు ఒక లొకేషన్ చూస్తారు. అది వచ్చేసి పుష్ప మూవీ లొకేషన్. వాటర్ ఫ్లో వచ్చేసి చాలా తక్కువగానే ఉంది మేము వెళ్ళినప్పుడు. అండ్ ఇది వచ్చేసి మెయిన్ వాటర్ ఫాల్, తిరుపల్లి వాటర్ ఫాల్. ఇది టాప్ వ్యూ అండి. సో ఇక్కడే బాహుబలి మూవీ షూటింగ్ జరిగింది. మెయిన్ వాటర్ ఫాల్ వ్యూ చూడాలి అంటే ఇలా చాలా డౌన్కి వెళ్ళేది ఉంటుంది. అండ్ వెళ్ళే వే అంతా కూడా స్టోన్స్, చాలా కేర్ఫుల్గా ఉండాలి, స్కిడ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి బాగా కిందకి వెళ్ళిన తర్వాత వ్యూ అండి. సో ఈ లొకేషన్లో చాలా మూవీ షూటింగ్స్ జరిగాయి. బాహుబలి మూవీ తర్వాత ఈ లొకేషన్ చాలా ఫెమిలియర్ అయిపోయింది కాబట్టి దీనికి బాహుబలి వాటర్ ఫాల్స్ అని కూడా నేమ్ వచ్చేసింది. మేము వెళ్ళినప్పుడు ఏంటంటే వాటర్ ఫ్లో చాలా తక్కువగా ఉంది. అండ్ వాటర్ ఫ్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో వ్యూ నేను లాస్ట్లో క్లిప్ యాడ్ చేశాను, ఒకసారి చూసేయండి. అండ్ ఇంతటితో మన వాల్పరై ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. Thanks for watching. Bye.